సో ఇప్పుడు మనం ఈ 17వ అధ్యాయంలో చూసాము అంటే మనకి ఫస్ట్ వచ్చేసి విదురుడు క్వశ్చన్లు అడుగుతాడు మైత్రేయముని. సో మైత్రేయముని మెయిన్గా అడిగే ఆయన మూడు ప్రశ్నలు ఏంటి అంటే, ఒకటి, ఆ భూదేవి ఎందుకు ఆవు అవతారం ఎత్తింది అనేది, ఆ ప్రశ్నకే ఇప్పుడు మనకి సమాధానం అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం అనమాట. ఆ తర్వాత ఏమడుగుతాడు అంటే భూదేవిని అదే మన ఏమంటారు, ఇది జరుగుతుంది కదా, యజ్ఞము. యజ్ఞంలో ఇంద్రుడు ఎందుకు ఆ గుర్రాన్ని ఎత్తుకుపోతాడు అనేసి అది ఒకటి. సో మళ్ళీ ఏంటంటే భూదేవిని ఏ విధంగా చదును చేశారు అనేది. సో ఈ విధంగా ఆయన ఈ ప్రశ్నలన్నీ కూడా వేస్తారనమాట మెయిన్గా. సో మనకి ఒక్కొక్క రెండేసి చాప్టర్లో మనకి ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి భూదేవి ఎందుకు ఆవు అవతారం ఎత్తుకున్నది అనేది మనకి మ్యాక్సిమం ఈ చాప్టర్లో వచ్చింది, ఇంకా కొంత కూడా మనకి నెక్స్ట్ చాప్టర్లో కూడా వస్తుంది అనమాట. సో ఇప్పుడు అక్కడి నుంచి విదురుడు అడిగిన ప్రశ్నలకి మైత్రేయుడు ఎంతో ఆనందపడిపోయి ఆయన సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. సో ఎప్పుడైతే ఈ రాజు దగ్గరికి అందరూ కూడా పృథుమహారాజు దగ్గరికి వచ్చేసి వాళ్ళ ఆకలి బాధని అంతా కూడాను చెప్పుకోవడం మొదలు పెట్టారనమాట. సో ఆయన వెంటనే ఆయనకి ఏంటి దీనికి మూలము అనేసి వెంటనే వెతకడం మొదలు పెడితే ఆయనకు అర్థమైంది భూదేవి ఒక ధాన్యం అనేది ఇవ్వకపోగా ఇంకా ఇత్తనాలను కూడా దాచేసుకుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇత్తనాలు అన్నా ఉంటే వాళ్ళే నాటుకొని ఏదన్నా చేసుకోవచ్చు, కానీ అసలు ఆ ఇత్తనాలు అంటే ఒక పంట వస్తే పంట నుంచి ఇత్తనాలు తీసుకుంటారు కదా. సో అది ఏదీ రావట్లేదు. సో అందుకని ఆయనకి కోపం వచ్చేసి బాణం వేయబోయాడు అనమాట. సో వెంటనే ఆ బాణం దెబ్బకి తప్పించుకోవాలి అని చెప్పేసి ఈమె ఆవు రూపంలో మారిపోయి భూదేవి పరిగెట్టడం మొదలు పెడుతుంది అనమాట. అలా పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కడ దాక్కున్నా ఆయన వస్తూ ఉన్నాడు. ఇక ఇది నేను ఎంత దాక్కున్నా ఉపయోగం లేదు అనేది అర్థమైపోయింది ఆమెకి. సో అందుకని ఆయన్ని ప్రేయర్ చేసుకోవడం మొదలు పెట్టింది అనమాట. సో ఎందుకంటే దగ్గరికి వచ్చింది, వచ్చేసి చెప్పడం మొదలుపెట్టింది, నేను స్త్రీని, ఇలాగనే ఆ తప్పు ఏమీ లేదు, ఒకళ్ళు తప్పు చేసిన ఒక అబల్ని చంపకూడదు, నీ నుంచే వచ్చాను, ఇంకా ఏదంటే నువ్వు నన్ను చంపావు అంటే ఏమవుతుంది అంటే నువ్వు ఒక రాజువి, నా సంరక్షణ చేయాలి కానీ అలా చంపకూడదు, ఇంకా ఏంటంటే అలా కాకుండా నేనే మీ అందరికీ ఆధారము, నన్ను చంపితే నేను ఒక బోట్ లాంటిదాన్ని, అప్పుడు మీరందరూ కూడా గర్భోదయంలో పడిపోతారు, గర్భోదక ఓషన్లో పడిపోతారు అనేసి ఆమె ఈ విధంగా ప్రేయర్ చేస్తుందన్నమాట. సో దానికి సమాధానంగా మనకి 22 నుంచి 27 శ్లోకాల్లో ఏంటంటే పృథు మహారాజ్ చెప్పడం మొదలు పెడతాడనమాట. సో నిన్న మనం చెప్పుకున్నాం ఏమేం రీజన్స్ చెప్పారు ఆయన. హరే కృష్ణ, చెప్తారా? రాజు రాజు అనే వారికి స్త్రీనైనా కూడాను, నపుంసకత్వంగా ఉన్న హ్మ్. వాళ్ళనైనా కూడా శిక్షించే అధికారం ఉంటుంది అని ఎప్పుడు ఆ ఎప్పుడు శిక్షించే అధికారం ఉంటుంది? అంటే వాళ్ళు అధర్మంగా ఉన్నప్పుడు, ప్రజలకి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నప్పుడు. అధర్మం అని అనకూడదు దాన్ని. స్వలా ఉమ్. అంటే వాళ్ళ ఆ, ఇంద్రియ సుఖం కోసం వాళ్ళు అలాగ ఉన్నప్పుడు స్వలాభాపేక్ష చూసుకుంటూ ఉన్నారు అంటే అలాంటప్పుడు చెయ్యొచ్చు. సో దానికి ఏం చేసినట్టు మనకు చెప్పారు పృథు మహారాజు, ఆ స్వలాభాపేక్ష పనులు ఏం చేసింది? ఆమె అన్ని రక అంటే నేను సంహరిస్తే ఎంత గర్భోదయక ఓషన్లోకి వెళ్ళిపోతుంది అది అని. గర్వం ఆ, కదా. అలా కాదు, స్వలాభాపేక్ష అంటే తనకి తను ఆయన ఆజ్ఞ ధిక్కరించింది, ఆజ్ఞను ఉల్లంఘించింది ఫస్ట్ అలాగే. అది ఎందుకు చంపచ్చు, ఒక రాజు ఎలా చంపాలి అంటే నేను రాజుని కాబట్టి నన్ను నేను చెప్పిన పని నువ్వు చేయలేదు కాబట్టి చంపచ్చు అని చెప్పారు, అదొకటి. ఇప్పుడు పద్మాక్షి మాత చెప్పారు కదా రీజన్, నపుంసకుడైనా స్త్రీ అయినా పురుషుడైనా కూడా ఎప్పుడైతే వాళ్ళు స్వలాభాపేక్ష చూసుకుంటారో వాళ్ళ యొక్క ఇంద్రియ సుఖం చూసుకుంటారో అప్పుడు వాళ్ళని చంపే హక్కు నాకు ఉంటుంది అని చెప్పారు ఆయన. సో దానికి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పి అప్పుడు ఈ పదం చెప్పారు ఆయన. ఆ రెండు ఏంటి? అంటే అన్ని యజ్ఞాలు అన్ని చేసినా నువ్వు అన్ని నీ కడుపులోనే దాచుకున్నావు, మళ్ళీ ఇత్తనాలు ఎగ్జాక్ట్లీ. కూడా నీ ఇత్తనాలు కూడా పెట్టినా నువ్వు అవును. ఇస్తలేదు అని అంటే చెప్పారు. యజ్ఞం యొక్క ఫలితం ఏదుందో నీ భాగం నువ్వు స్వీకరించుకుంటున్నావు, కానీ రిటర్న్లో ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. ఇంకోటి వచ్చేసి పోనీ నువ్వు ఆవు అనుకుందామా అంటే శుభ్రంగా పచ్చగడ్డి అంతా తింటున్నావు కానీ పాలు ఇవ్వట్లేదు. ఓకే, ఈ రెండు చెప్పారు కదా ఆయన నేను మనకి శ్లోకాస్లో. అవును మాత. సో అందువలన నువ్వు స్వలాపేక్ష చేసుకుంటున్నావు కాబట్టి నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి నిన్ను చంపే అర్హత నాకుంది అని చెప్పి అలాంటి వాళ్ళు స్త్రీలైనా ఎవరైనా కూడా చంపచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా ఎవరికైనా గుర్తుందా? సో ఇప్పుడు మనం లాస్ట్ ఏంటి, నేను
అందరూ కూడా పడిపోతారు అని చెప్తే దానికి ఏమన్నాడు పృథుమహారాజు? గర్భోదక ఓషన్లో పడిపోతారు నన్ను చంపేస్తే అంటే, నేను నా నా యోగ యోగ బలం ద్వారా ద్వారా నా నిలబెడతాను. యోగ బలం ద్వారా సంరక్షణ రక్షించుకుంటాను వాళ్ళందరినీ అని చెప్తారు మరి. ఎగ్జాక్ట్లీ. ఎందుకు మరి అది మనం ఎలా చెప్పగలం? భగవంతుడు ఇప్పుడు పృథ్వీ అవసరం లేకుండా భగవంతుడే ఆ పని చేయగలడు అని మనం ఏ విధంగా ఒక యోగ శక్తి ద్వారా అని చెప్పారు. సో దానికి అట్లా ఏదైనా చేసినట్టు ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా మనకి? మాతాజీ ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కదా, శిక్షావేశ అవతారం కదా మాతాజీ, అట్లాగే శిక్షావేశ అవతారం అని చెప్పి. బ్రహ్మ విమోచన లీలలో కూడా ఇట్లాగే ఉంటుంది కదా మాతాజీ. బ్రహ్మ భగవంతుడు విమోహన్ లీల చూడొచ్చు మనము. గోవర్ధన పర్వతం. ఇంకా మెయిన్ గా మనం ఏం చెప్పుకోవాలి అంటే అసలు ఫస్ట్ భూమిని పైకి తీసుకొచ్చింది ఎవరు నీళ్ళల్లో ఉంటే? వరహస్వామి. వరాహస్వామి. వరాహ ఆయన అవతారం. వరాహ రూపంలో వచ్చి ఆయన తీసుకొచ్చాడు కదా. ఆయన తెచ్చి రాకపోతే ఈమె పరిస్థితి ఏంటి? ఈమె నీళ్ళలో ఉండేది, ఈమె అవును గర్భవతి మాత. పడి ఉంది. ఓకే. అంతేకాకుండా ఇప్పుడు ఈ లోకాలన్నీ కూడా ఇప్పుడు అలాంటి ఎన్నో లోకాల్ని ఆయన మరి పైన తేలుతున్నట్టు చేస్తున్నాడా లేదా? అవన్నీ నీళ్ళలో ఉంటున్నాయా? భూదేవి లేదు మాతాజీ. లేకపోతే ఏమి మిగతావన్నీ కూడా ఇప్పుడు స్వర్గలోకాల్లో ఉండే స్వర్గలోకాల్లో ఇవన్నీ కూడా తేలాడుతున్నట్టే ఉన్నాయా? అన్ని మునిగిపోతున్నాయా నీళ్ళలో? ఈవెన్ అన్ని ప్లానెట్స్ కూడా అలా ఆర్బిట్ లో ఉంచుతారు కదా మాతాజీ, కరెక్ట్, ఆయన పవర్ ఎగ్జాక్ట్లీ. వల్ల. గ్రహాలు ఆయన కానీ యొక్క అన్నిటినీ శక్తితో. కూడా భూదేవి పని లేకుండా వాటంతట అవి చేసుకుంటున్నాయి కదా. వాళ్ళ గ్రహాల్లో తిరగడం, వాటన్నిటిని అన్ని లోకాలని కూడా 14 లోకాలు కూడా మనకి ఇప్పుడు భూలోకం అనేది మధ్యలోది. మిగతా లోకాలన్నీ కూడా వాటి ప్లేసుల్లో ఉన్నాయి కదా పడిపోకుండా. అంతే వాటి అది కక్షల్లో కరెక్ట్ చేసినప్పుడు గా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఉమ్ సో అది చేసినప్పుడు భూదేవి లేకుండా మిగతా ఉండగలుగుతున్నాయి కదా. ఎవరు చేస్తున్నారు అటన్నిటిని? భగవంతుడే. భగవంతుడే. భగవంతుడు. భగవంతుడు చేస్తున్నాడు. సో ఇప్పుడు నా అవసరం నాకు కావాలనుకున్నప్పుడు నీ పని లేదు, నేనే కాపాడుకోగలను. అదనమాట చెప్తుంది. నేను అది ఎక్స్ప్లెయిన్ చేద్దాము అంటే మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ ఆన్సర్స్ అడగాలి, నేను మళ్ళీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను అని ఆపేశాను అనమాట. ఓకే. ఎంఎస్ లక్ష్మి మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళరా? ఓకే. యా. సో అదే అన్నమాట మనకి కింద ప్రపాదుల వారు కూడా మనకి ఇందులో అంతా కూడా చెప్పడం అదే అన్నమాట. ఆమె నువ్వు ఒకవేళ ఓకే గర్వంతో చెప్పినా, బాధతో చెప్పినా, నువ్వు ఏ విధంగా చెప్పినా నువ్వు అంత తప్పించాల్సిన పని లేదు. వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత నాది, నేను కాపాడుకుంటాను అని చెప్పేసి ఎంతో గంభీరంగా ఆయన చెప్తున్నారనమాట. అందుకని నేను నిన్ను ఇప్పుడు ఎవరికైతే ఫుడ్ లేదో ఆయన చంపచ్చా లేదా ఆవుని ఇప్పుడు? చంపచ్చు మాతాజీ. ఎందుకంటే ఫుడ్ చంపచ్చు అన్నారు. ఎక్కడైతే మనకి దొరకదు సంపత్తిని అలాంటి చెప్పింది. ప్లేసుల్లో మనము అదేంటంటే మనం కంపల్సరీ కొన్ని కొన్ని తినాల్సి వస్తుంది. ఎందుకంటే మన బాడీ సర్వైవ్ అవ్వడం కోసం. అదే మనం మన జీహ్వ చాపల్యం కోసం తింటే అది తప్పు. ఇక్కడ దొరుకుతున్నాయా దొరకట్లేదా అది వదిలేయండి. కొంతమందికి ఏంటి, అబ్బాయి ఒకసారికి తినేద్దాంలే, నెక్స్ట్ నుంచి చేసేద్దాంలే, రేపటి నుంచి ఇంకా అసలు ముట్టుకోకుండా ఉందాంలే, అట్లా అవి చేయకూడదు. అందుకని ఏంటంటే అవసరమైనప్పుడు ఆ రాజు అయినా ఎవరైనా సరే ఆవును చంపి దాన్ని ఫుడ్గా మిగతా వాళ్ళకి పెట్టచ్చు. అది ఎప్పుడైతే నిజంగా అలాంటి పరిస్థితి ఏర్పడుతుందో. నిజంగా ఇలాంటి పరిస్థితి అసలు వస్తుందా మనకి? రాకూడదని కోరుకుందాం మాతాజీ. రాదు మాతాజీ. ఇది మనం నాశనం చేసుకుంటుంది, లేకపోతే రానే రాదు ఆ పరిస్థితి. చెప్తున్నారు కదా ప్రపాదుల వారు, మనకి ఇదంతా కూడా ఏంటి కల్పితమే. మనం అనుకోవడం ఆహార కొరత అనేది కల్పితము, అంతకు మించి ఇక్కడ ఎక్కడా లేదు. కొన్ని కొన్ని ప్లేసుల్లో ధాన్యాన్ని పారబోసేస్తున్నారని చెప్పట్లేదా? ఇంకొంత ఏంటంటే భూమిని మనం పాడు చేసుకుంటున్నాము. పంటలు లేకుండా దానికి ఫ్యాక్టరీలు కట్టేసి దాని పక్కన ఉన్న బీడంతా ఏమైపోతుంది? పొలం పండుతుందా ఫ్యాక్టరీలో నుంచి వచ్చే చెడు పదార్థం వలన? పంట పండదు పండదు కదా. మాతాజీ. సో అదంతా మనం చేసుకుంటుంది అంతేకాని, లేకపోతే మనకి సఫిషియంట్ ఫుడ్ అనేది ప్రకృతి నువ్వు ఎంతకి 10 రెట్లు మంది వచ్చినా కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇది ప్రపాదుల వారు చెప్పేదన్నమాట. ఓకే. సో ఇంకటితోటి మనకి పృథు మహారాజ్ చెప్పడం అనేది అయిపోయిందనమాట. సో ఇప్పుడు 28 నుంచి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు చూడండి మనము దండోపాయాలన్నీ కూడా యూజ్ చేస్తాం తప్పించుకోవడానికి. ఇంకా మన వల్ల కాటం లేదు అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి లాస్ట్? ఇప్పుడు పిల్లలైనా ఉండండి అనేక రకాలు చెప్తారు బయటికి సరెండర్ పోయి మాతాజీ, సరెండర్. సరెండర్ అయి ఎస్ సరెండర్ అయిపోయి అమ్మ ఇంక నేను అసలు ఇంకెప్పుడు తప్పు చేయనమ్మా అనేసి సరెండర్ అయిపోతారు చూడండి పిల్లలు. అలాగా అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే భూదేవి అర్థమైపోయింది, ఇంకా అసలు నేను ఏమీ చెయ్యలేను ఈయన ముందు. ఏదన్నా క్వశ్చన్ వేసినా దానికి ఆర్గ్యూగా
ఆన్సర్లు వచ్చేస్తున్నాయి, భగవంతుడి అవతారం నాకు అర్థమైపోయింది అని చెప్పేసి ఇంకా ఫుల్గా సరెండర్ అయిపోతుంది అనమాట. సరెండర్ అయిపోయి కూడా మళ్ళీ ఏంటి అంటే కోపంగా ఉంటాడనమాట చాలా. సో ఇప్పుడు మనము చూడండి, చాలా కోపంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనము ఏదైనా వినే స్టేజ్లో ఉంటామా కోపంగా ఉన్నప్పుడు? మనకి చాలా కోపంగా వినం ఉంది, మాతాజీ. ఎవరైనా వినిపిస్తుంది వచ్చి మాతాజీ. చెప్పాలి అని చూస్తారు, మనకి ఎక్కుద్దా అసలు? వినబుద్ధిగా. అవును మాతాజీ, వినలేము. ఎక్కదు ముందు అసలు, ఫస్ట్ వాళ్ళు చెప్పింది కూడా ఏది ఎక్కదు మనకి, అవును. ఇంకోలాగే వినిపించదు. వినిపిస్తుంది. సరిగ్గా చెప్తున్నా ఉమ్. కూడా అది ఇంకో డిఫరెంట్ గానే మనకు అర్థమవుతుంది అనమాట. సో అప్పుడు ఏంటి, మనల్ని ఫస్ట్ వాళ్ళు కొంచెం కూల్ చేసి నార్మల్ చేసి అప్పుడు మనకి చెప్పడానికి ట్రై చేస్తారు. సేమ్ ట్రిక్ ఇక్కడ భూదేవి కూడా చేస్తుంది అనమాట. ఓకే, అది ఏ విధంగా చేసింది, ఏ విధంగా మాట్లాడింది అనేది మనం ఇప్పుడు 36 శ్లోకాల వరకు కూడా చూద్దాం. ఓకే. ఏవం మన్యుమయీం మూర్తిం కృతాంతమివ బిభ్రతం ప్రణతా ప్రాంజలి ప్రాహ మహీ సంజాత వేపదుః. చదవండి మాతాజీ. మాతాజీ హరే కృష్ణ ఇందిరామాత మాతాజీ, చదవను. చదవండి. యా, ప్రణామాలు మాతాజీ, హరే కృష్ణ. ప్రణామం. ఏవం మన్యుమయే మూర్తిం కృతాంతమివ బిభ్రతం ప్రణతా ప్రాంజలి ప్రాహ మహీ సంజాత వేపదుః. ఆ సమయమున పృథువు యమ ఆ సమయమున పృథువు యమరాజు వలె కాగా అతని దేహమంతయు కోపోద్రిక్తమైనట్లు గోచరించెను. అనగా అతడు మూర్తీభవించిన క్రోధముగా నయ్యెను. అతని పలుకులను వినినంతటా ధరణి కంపించుచు శరణాగతి అయి చేతులు జోడ్చి ఇట్లు పలకసాగెను. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. చూడండి, ఎప్పుడైనా సరే ఒక మనము ఎవరైనా శాంతంగా ఉండేవాళ్ళు ఎవరైనా చాలా కోపంగా ఉన్నారనుకోండి, మనకి భయం వేస్తుందా లేదా? చాలా మాతాజీ. ఎందుకంటే అసలు ఎప్పుడు ఈ రూపం చూడలేదే, ఎందుకు ఇట్లా అవును. అయిపోయారు అనేసి ఒక రకమైన భయం వస్తుంది మనకి. సేమ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఈయన పృథు అనే ఆయన భగవంతుడి యొక్క శక్తివాస అవతారం అనేది అర్థమైపోయింది. ఓకే, భూదేవికి అర్థమైపోయిన తర్వాత అయినా సరే దేవుడిలాగా కనిపించట్లేదు. ఇప్పుడు ఎవరిలాగా కనిపిస్తున్నాడు ఆయనకి, ఆమెకి యమరాజులాగా కనిపిస్తున్నాడు. అంటే ఇక నన్ను చంపడానికి, నన్ను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడు అనేసి ఈయన యమరాజులాగా ఉన్నాడు. ఒక్క యమరాజులాగా అయితే పోన్లే నన్ను చంపేస్తాడు తీసుకుపోతాడు అంటే ఓకే, కానీ ఇంకా ఎలా ఉన్నాడు, కోపంతో, విపరీతమైన కోపంతో ఊగిపోతూ ఉన్నాడు అనమాట. ఎందుకు ఆయనకు అంత కోపం వచ్చింది? యాక్చువల్గా భగవంతుడి యొక్క అవతారం అయ్యుండి అంత కోపం ఎందుకు వచ్చిందంటారు? ప్రజలందరినీ ఆకలికి అలమటించేట్టుగా చేసి ఇబ్బందులు పాలు చేస్తా ఎందుకంటే ఉంటాడు. రాజు అనేవాళ్ళు ఎవరు, ప్రజలందరికీ కూడా ఒక తండ్రి లాగా దేవుడు లాంటి వాడు. అలాంటిది ఏంటంటే వాళ్ళందరూ కూడా పస్తులతో ఉండి అలమటించిపోతూ ఉంటే ఆ బాధ, పిల్లలందరి బాధని చూడలేకపోయాడనమాట. అందుకని ఆయనకి అంత కోపం వచ్చేసింది. అదే కాకుండా ఇంకా ఇవ్వకపోగా ఎదురుగా మళ్ళీ క్వశ్చన్లు వేస్తూ ఉంటే, ఇప్పుడు మన పిల్లలు తప్పు ఒప్పుకోపా నీ చేస్తే ఏంటంట, ఏమైందంట అని అలా తిరిగి అడిగారు అనుకోండి, అప్పుడు ఇంకేమవుతుంది మనకి, కోపం నిశాంతుందా లేదా మనకి? ఇంకా కోపం ఎక్కువైతుంది. కోపం ఎక్కువైపోతుంది కదా. సేమ్ అదే జరిగిందనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇంకా నాకు అర్థమైపోయి యమరాజులాగుంది, ఈ కోపంలో ఉంది, ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా వేస్ట్ అనేసి ఇంక అంతగా భయపడిపోతూ కంపించిపోతూ శరణాగతి చేతులు జోడించిందనమాట. చేతులు జోడించి ఏం మాట్లాడబోతుంది అనేది మనకి 29వ శ్లోకం నుంచి 36 వరకు కూడా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే, ఎందుకు భగవంతుని మృత్యువుతో పోల్చింది ఇక్కడ ఏమా అని అంటే, మనకి ఆల్రెడీ భగవద్గీతలో 10th చాప్టర్లో 34 శ్లోకాలో మృత్యు సర్వహారాశ్యాం అంటే నేను మృత్యువుని అని చెప్పి మనం ఎవరిని ఒక్కొక్కరిలో, నేను చెట్లలో ఎవరిని, దేవతల్లో ఎవరిని, ఋషుల్లో ఎవరిని అన్నిట్లో చెప్తూ ఉన్నప్పుడు నేను మామూలుగా మృత్యువు కూడా నేనేను అని భగవంతుడు మనకి చెప్పున్నాడు 10వ అధ్యాయంలో. సేమ్ అదే ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. మన అందరినీ కబలించే మృత్యువు ఎవరు అంటే అది కూడా భగవంతుడే అనేసి. సో మరి భక్తులకు కూడా మృత్యు రూపంలో కనిపిస్తాడా భగవంతుడు? లేదు మాతాజీ మాతాజీ, కనపడు. విడిగా కనపడు. భక్తులకి ఎప్పటికీ కూడా, అందుకే ఎప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, ఎవరికైనా గుర్తుందా? పిల్లిను ఇలుక మరి. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ పద్మాక్షి మాతాజీ. ఓకే, సో పిల్లి ఎలుక ఎలా అంటే, పిల్లి ఏం చేస్తుంది, దాని పిల్లల్ని పట్టుకొని వెళ్తుంది, జాగ్రత్తగా సేఫ్గా తీసుకెళ్లి వేరే చోట పెడుతుంది. అదే పిల్లి మళ్ళీ అదే ఎలకను పట్టుకుంది అనుకోండి, దేనికి పట్టుకుంటుంది,
చంపేయడానికి పట్టుకుంటుంది. సో మన ఎలకలు అనేవి మనకి ఈ భక్తులు లాంటి వాళ్ళు కాని వాళ్ళు అనుకోండి, బద్ధజీవులు అనుకోండి, వాళ్ళకి అది మృత్యు రూపంలో వస్తుంది అనమాట. పిల్లి ఎలా వస్తుంది? మృత్యు రూపంలో వస్తుంది. దాని పిల్లలు అంటే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు ఏ విధంగా వస్తాడు? రక్షించడానికి వస్తాడు, దేవుడి రూపంలో వస్తాడు అనమాట. సో అందుకనే ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. మనకి ఎలా అయితే హిరణ్యకశిపుడికి ఆయన అన్ని తప్పులు చేస్తుంటే భగవంతుడు ఆయనకి మృత్యు రూపంలో, నరసింహస్వామి రూపంలో వచ్చినప్పటికీ కూడా మృత్యులాగా వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. అదే ఇప్పుడు ప్రహ్లాద మహారాజ్కి అయితే ఒక భక్తుడు లాగా వచ్చి ఒక దేవుడి లాగా వచ్చి భక్తుడిలాగా ఆయన భక్తుడికి సేవ్ చేశాడు అనమాట, రక్షించాడు అనమాట. సో ఇదే మనకి తేడా అనమాట. అంతే. మనకేంటంటే ప్రపాదుల వారు లాస్ట్లో ఎండింగ్ మనకి ఏం చెప్తున్నారు అంటే, మనము ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఏం చేయాలి అంటే భగవంతుడికి శరణ చొచ్చుకోవడమే. అంతకు మించి భగవంతుడికి ఎదురు తిరిగి మాట్లాడదాము, పంతంగా ఉందాము, ఎందుకు ఆయన ఇలా చేస్తే నేను ఇంకా అంతకన్నా వరస్ట్గా చేస్తాను, నేను ఎందుకంట నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ కలిగిస్తూ ఉన్నప్పుడు నేను ఎందుకు పూజలు చేయాలి, చాలా మంది దగ్గర మనం వింటూ ఉంటాము. అలాంటి పంతాలు అనేవి పలకటమే వేస్ట్. మనకి ఒకటి ఏంటి అంటే నేను సరెండర్ అయిపోవడమే. నువ్వు మంచి చెయ్యి, చెడు చెయ్యి, ఏదైనా చెయ్యి, నాకు ప్రాబ్లం లేదు, నేను నిన్నే నమ్ముకున్నాను, నువ్వేం చేస్తావో చేసుకోపో, అంతే. ఇది మనం చేయాల్సింది. ఏంటంటే మనకి బాధలు రాని, సుఖాలు రాని, ఏదన్నా రాని, కష్టాలు రాని, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నీ చెయ్యి నేను వదలను అని అది దాన్ని మనం తెచ్చుకోవాలన్నమాట. ఆ విధంగా మనము సరెండర్ అయిపోవాలన్నమాట. అది ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తుంది. మనకి మంచి ఏంటి అంటే ఇది ఒకటే బెస్ట్ ప్రాసెస్ అని మనం చూస్తూ ఉంటాం. చూడండి, చాలామంది కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటేనే అమ్మో నేను ఈ కృష్ణ చాంటింగ్ మొదలు పెట్టాను, ప్రాబ్లమ్స్ వస్తాయి. సారీ మాతాజీ, యశోద మాతాజీ మీరు అన్నారనుకోండి, ఓకే, అట్లా అని కాదు. మనం విడిగా బయట కూడా చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇస్కాన్లోకి వచ్చానో లేదో నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి, ఎందుకు వచ్చిన గోల్లే బాబు, ఇది మానేస్తాను, నేను ఎలా ఉంటున్నాను అలా ఉంటాను అనేసి. అంటే ఏంటంటే మనం మనం ఎప్పుడైతే మనం భక్తిలోకి దిగుతామో మనకి మాయాదేవి టెస్ట్ పెడుతుంది అనమాట. మనం ఒకవేళ ఇప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే వీళ్ళ నమ్మకం, విశ్వాసం ఎంత ఉంది, వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తారా లేకపోతే వదిలేసి వెళ్తారా. మనం వదలకుండా ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఈ మాయాదేవి కాస్త టెస్ట్ చేయడం మానేసి మనకి హెల్ప్ చేయడం మొదలు పెడుతుంది. అక్కడి నుంచి ఏమవుతుందో తెలియదు, ఒకసారి మొత్తం అన్ని మాయమైపోయాయి, నేను ఎంత బాగా అన్నీ కూడా సరే సజావుగా భలే జరుగుతున్నాయి, మొన్నటిదాకా ఎన్ని కష్టాలు అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే అక్కడ మనకి టెస్టింగ్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి మాయాదేవి కూడా మనకి హెల్ప్ చేయడం మొదలు పెడుతుంది. నువ్వు అటువైపుకి వెళ్ళకు, ఇటు వెళ్ళు, నీకు బాగుంటుంది అనేసి ఇంకా మొత్తం ఎవ్రీథింగ్ మనకి మంచిగా అరేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు టెస్ట్ చేసుకోపో, మంచి చేయి, చెడు చేయి, నేను మాత్రం నిన్ను వదిలేది లేదు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు బాగున్నారు, బాగులేరు, అయినా సరే మనం వాళ్ళని వదులుతామా? మనకి పిల్లలు ఒక్కొక్కసారి మన పిల్లలు చెడ్డ పిల్లలని తెలుస్తుంది, అయినా సరే మనం వదిలేస్తామా వాళ్ళని? వదలం మాతాజీ, మనం వదలం. వదలలేం కదా. సేమ్ అదే విధంగా మనం భగవంతుడు మనకి మంచి చేసినా చెడు చేసినా మనం ఎప్పుడు కూడా ఆయన శరణాగతి అనేది వదిలి వెళ్ళకూడదు. అదంతే అన్నమాట. అది ఓకే. సో ఇప్పుడు హరే భూదేవి కృష్ణ. ఏం చెప్తుందో చదవాలా చూద్దాం. మాతాజీ? హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. చదవాలా మాతాజీ? ఇంకా నేను చదవలేదు మాతాజీ, చదివినా చదువుతారు. ఓకే. ధరోవాచ నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్తనానాతనవే గుణాత్మనే నమః స్వరూపానుభవేన నిర్తుత ద్రవ్యక్రియాకారక విభ్రమోర్మయే. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధరవాచ నమా పరస్మై పురుషాయ మాయాయ వినన్యాస్తనానాతనవే గుణాత్మనే నమా స్వరూపానుభవేన నిర్ధుత నిర్దుత ద్రవ్య క్రియాకారక విభ్రమోర్మయే. ధరని ఇట్లు పలుకసాగాను, హే ప్రభు, ఓ దేవదేవ, నీ స్థితి దివ్యమైనది. నీవు నీ మాయచే త్రిగుణముల ద్వారా నానావిధ రూపములలోనికి, జీవజాతులలోనికి విస్తరించి ఉన్నావు. ఇతర ప్రభువుల వలె గాక నీవు సదా నీ దివ్య స్థితి అందే నిలిచి ఉండి వివిధ భౌతిక ప్రక్రియలకు లోబడి ఉండు
భౌతిక సృష్టిచే ప్రభావితము కాకుందువు. అందువలన భౌతిక కర్మలచే నీవు మోహితుడవు కావు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తుంది, ఇంకెట్లాగూ ఈయన భగవంతుడు అని తెలిసిపోయింది. సో ఇంకా ఈయనతో పాటు పోటీ పడి ఇదంతా చేయడం వేస్ట్ అని శరణాగతి అయిపోయి ఇప్పుడు భగవంతుడికి ప్రేయర్ చేయడం మొదలుపెట్టింది అనమాట. ఓ దేవదేవ, హే ప్రభు అని చెప్పి చెప్పుకుంటూ నువ్వు నీ స్థితి దివ్యమైనది అని చెప్తుంది. అంటే నువ్వు అంటే ఇప్పుడు భగవంతుడు చూడండి భౌతిక ప్రపంచానికి వస్తూ ఉంటాడు. మనకి పరిత్రాణాయ సాధున వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో మనకి ఈ భౌతిక ప్రపంచంకి వస్తూ ఉంటాడు, మళ్ళీ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఉంటుంది. అయినా సరే ఆయన స్థితి ఇప్పుడు భౌతిక ప్రపంచంలోకి వచ్చారు, వరాహ రూపం తీసుకున్నాడు అంటే ఆయన నిజంగా వరాహ వరాహం కింద మారిపోయినట్ట. హరే కృష్ణ. లేదు మాతాజీ. సో లేదు మనం మామూలు వరాహాలతో పోల్చొచ్చా భగవంతుడిని? లేదు మాతాజీ. లేదు మాతాజీ. ఎందుకంటే మనము చెప్పుకుంటాం కదా ఎప్పుడు కూడాను, భగవంతుడు కిందకి దిగి ఎక్కడికి వచ్చినా మనలాగా భౌతిక శరీరం ఉండదు ఆయనకి, ఆధ్యాత్మిక శరీరం అని. మళ్ళీ నిర్గుణ అంటాము అంటే గుణాలు లేవు అని కాదు, గుణాలు ఆయన మీద ఎఫెక్ట్ అవ్వవు అనేసి. మనం ఇదన్నీ కూడా భగవద్గీతలో భాగవతం ఫస్ట్ క్యాంటో, సెకండ్ క్యాంటో, థర్డ్ క్యాంటో అన్నీ చదివినవే అవే అనమాట. మళ్ళీ కూడా ఈమెం చేస్తుంది, నీ మాయ చేత నీ త్రిగుణాల ద్వారానే అందరిలోకి నువ్వు వెళ్ళిపోతావు. అంటే ఎలాగెళ్తాడు? నానా విధ రూపాలకి జీవచేతుల్లోకి విస్తరించి ఉన్నావు అని అంటుంది. ఏ ఫామ్ అది? అందరి లోపల ఉండేది భగవంతుడు. శ్రీరోధక సాయి విష్ణు. ఎస్, పరమాత్మ. శ్రీరోధ పరమాత్మ రూపం. పరమాత్మ రూపం. పరమాత్మ రూపంలో అందరిలోకి కూడా నువ్వు వెళ్ళిపోయి ఉంటావు అని చెప్పి చెప్తున్నారు. సో మిగతా వాళ్ళు ఏంటంటే ఒకవేళ అలా వెళ్ళిపోయి ఉన్నా కూడా మళ్ళీ ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో లేనట్టేనా భగవంతుడు? లేదు, అక్కడ ఉంటాడు మాతాజీ. అక్కడ ఉంటాడు, ఆయన ఇక్కడ ఉండగలడు. ఆయన ఎన్ని రకాలుగా అయినా మారగలడు. ఇందాక మాతాజీ బ్రహ్మ విమోహన్ ఇలా చెప్పారు, ఆయన ఆవుల్లాగా మారాడు, పిల్లల్లాగా మారాడు, మళ్ళీ ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు, మళ్ళీ గోలోకంలో రాధారాణి దగ్గర ఉన్నాడు. సో ఆయన ఎన్ని విధాలుగా కావాలి అంటే అన్ని విధాలుగా మారగలడు అనమాట. సో అందుకని అన్ని జీవుల్లోకి విస్తరించి ఉన్నా కూడా మిగతా వాళ్ళలా కాదు, నువ్వు ఎప్పుడూ నీకు దివ్య స్థితి అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయన శరీరం ఆధ్యాత్మికం, గుణాలు ఆయన మీద ఎఫెక్ట్ అవ్వవు. సో అందువల్ల ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పటికీ కూడా అవి ఏవి కూడా ఆయన్ని ప్రభావితం చేయలేవు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా అంతేకాకుండా ఇప్పుడు మనం చూడండి ఏమవుతాము, ఇప్పుడు మనకు ఒక సంసారము, మన పిల్లలు, మన హస్బెండ్ ఇలా ఉన్నారు. ఇలా ఉంటే మనం వీటికి అటాచ్ అయిపోతామా లేదా? తెలియకుండానే మనం ఎంత చెప్తున్నప్పటికీ కూడా మనం ఏమైపోతుంది, తెలియకుండానే అమ్మో ఈ టైంలో మా వారు వస్తారు, భోజనం పెట్టాలి, అమ్మో ఇలాగా అలాగా అనేసి మనకి తెలియకుండానే కొంత ఎక్కువ ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వడం మొదలు పెడతామన్నమాట. కానీ ఇలాంటి ఈ భౌతికమైన కర్మలు ఇవన్నిటికి కూడా ఈ భౌతికమైన అటాచ్మెంట్స్ వీటన్నిటికీ దేనికి కూడా మోహితుడు అవ్వడు అనమాట భగవంతుడు. ఆయన ఎప్పుడు కూడా అవన్నీ ఆయన మీద ఎటువంటి పని చెయ్యవు అనమాట. సో దీనికి మెయిన్గా ప్రపాదుల వారు ఆయన ఈ విమోహితుడు కాదు, ఈ భౌతిక ప్రక్రియలకు లోబడి ఉండడు అని చెప్పడానికి ఎక్కువగా రాసుకొచ్చారనమాట ప్రపాదుల వారు. ఏంటి అంటే మెయిన్గా దానికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు రూపగోస్వామి ఒక శ్లోక రాస్తారనమాట. అదేంటిది, మనసా కర్మణ గిర జీవన్ముక్త స ఉచ్యతే అనేసి ఇంకా శ్లోక ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు, భక్తి సమసింధులోది ఇది. దాంట్లో ఏముంటుందంటే మనం ఏంటంటే భగవంతుడి యొక్క అంశలు మనకి తెలుసు. సో మనము ఏం చేస్తాము అంటే వాళ్ళు అన్ని పనులు చేస్తున్నట్టే ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా వాళ్ళు జీవన్ముక్తుల్లాగా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రేపతాక్ష స్వామి మహారాజుని చూస్తున్నాము, ఆయనకి హెల్త్ బాగాలేదు, ఏమీ లేదు, అయినా సరే ఆయన ఏం చేస్తున్నారు, అన్ని చోట్లకి తిరుగుతున్నారు, లెక్చర్లు ఇస్తూ ఉన్నారు, అన్ని చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొంతమంది డివోటీస్ని చూస్తుంటాం, మంచి మంచి భక్తులు చూస్తూ ఉంటాము, వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అయినా సరే ఈ భక్తిని వదిలి పెడతారా? వాళ్ళకి ఇవన్నీ ఏమీ పట్టవు, ఏమీ ఉండవు అనమాట. సేమ్ అదే ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అనవసరం. ఇప్పుడు కరోనా వచ్చింది, అందరూ ఏమన్నారు, బాబోయ్ కరోనా వచ్చింది అని బెంగ పెట్టుకున్నారు. భక్తులు ఏమైనా బెంగ పెట్టుకున్నారా? భక్తులు ఏమనుకున్నారు?
ఆన్లైన్ క్లాస్ తో మృత్యువుకి భయపడదు మాధవి. ఎగ్జాంపుల్ మన క్లాసే. మన క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నాం మనం? కరోనా అప్పుడే కరోనా అప్పుడే మనం స్టార్ట్ చేసుకుంది మన ఈ క్లాసు. సో అప్పటి నుంచి మనం ఏమనుకుంటూ ఉన్నాం, ఈ కరోనా మంచి పని చేసింది మనకి, కరుణ చూపించింది అనుకున్నాం మాతాజీ అందరం. కరోనా మంచి పని చేసింది మనకి అని. కానీ ఎంతమంది భయపడ్డారు? మన మామూలు బయట ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. భక్తులు లాంటి వాళ్ళందరూ దాన్ని ఇంకో కొంచెం ఆన్లైన్ క్లాసులు పెట్టుకొని, ఇంకా ఎటు వెళ్ళడం లేదు కాబట్టి హాయిగా ఎక్కువ చదువుకోవడం, ఎక్కువ చాంటింగ్ చేసుకోవడము, ఇవన్నీ చేశారు. సో వాళ్ళకి అది ఎఫెక్ట్ అనిపించిందా? సో వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నట్టు వాళ్ళు? ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు జీవన్ముక్త స్టేజ్లో ఉన్నట్టా లేదా? ముక్తి పదంలో ఉన్నారా లేదా వాళ్ళు? ఉన్నారు. అలాంటి ముక్తాత్ముడు మన భక్తులకే ఇలా అవుతున్నప్పుడు భగవంతుడి జీవన్ముక్త స్టేజ్లో ఉండలేడా? ఉంటారు ఉండగలరు కదా. ఇది అంటే ఆయన సృష్టించిన భక్తులే మళ్ళీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నప్పుడు భగవంతుడికి ఏం ఎఫెక్ట్ అవుతాయి ఇవన్నీను? అది మనకి ప్రపాదుల వారు ఎగ్జాంపుల్తో చెప్పాలి అని చెప్పేసి దీంట్లో ఎక్కువగా చెప్తూ ఉన్నారనమాట. సో ఫస్ట్ ఏంటంటే ముందు మనకి ఈ పృథు మహారాజు ఎప్పుడైతే ఆయన భగవంతుడికి శక్తివాస అవతారం అని తెలుసుకొని, సో ఇప్పుడు మనము నిజాన్ని దాచిపెట్టడానికి ఎంత ట్రై చేసినా కూడా భగవంతుడికి ఏం తెలుస్తుంది? మనకి ఆల్రెడీ 4వ చాప్టర్లో భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు కదా, నువ్వు నేను ఒకేసారి పుట్టాము, నీకెలా గుర్తుంది, నాకెందుకు గుర్తులేదు అని అడిగితే ఏం చెప్పాడు భగవంతుడు? ఇద్దరము చాలా జన్మలు ఎత్తాము, నాకు గుర్తుంది. నాకు అన్ని జ్ఞాపకం ఉంటాయని చెప్తాడు మాతాజీ. నీకు జ్ఞాపకం ఉండవు, నాకు అన్ని జ్ఞాపకం ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళి కూడా భూత వర్తమాన కాలాలు నాకు తెలుస్తాయి అని చెప్పాడనమాట. సో అట్లాగే ఇప్పుడు భగవంతుడికి అన్నీ తెలుసు కాబట్టి ఈమె ఎన్ని రకాలుగా ఏంటంటారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఉపయోగం లేదు అనేది అర్థమైపోయింది అనమాట. సో అందుకని భగవంతుడికి సరెండర్ అయిపోయి ఇప్పుడు ఆ భగవంతుడికి ఏంటంటే, ఇప్పుడు నేను ఇమీడియట్గా చెప్పాను అనుకో, ఆ కోపంలో ఏమీ అర్థం కాదు, ఫస్ట్ నేను శాంతింప చేస్తాను అనేసి, నువ్వు దేవుడివయ్యా, నీ వల్లనే ఇదంతా కూడాను, నువ్వే అందరిలోకి ప్రవేశిస్తూ ఉంటావు, నీవెంత గొప్పవాడివో, నువ్వు దివ్యమైన వాడివి, నీకేమీ ఆటంకాలు ఇవన్నీ కూడా ఏమంటే అన్నీ నీకు అంటుకోవు, నువ్వెప్పుడూ దివ్యంగా ఉంటావని. మనకి ఎలా అయితే జన్మ కర్మచమే దివ్యం అని, నువ్వు చేసే పనులు కూడా అన్నీ ఆ కర్మలుగానే ఉంటాయి, నీ జన్మ కూడా దివ్యంగా ఉంటుంది. సో ఆ విధంగా ఏంటి అని ఆయన ప్రార్థించడం మొదలుపెట్టింది అనమాట. ఓకే, సో ఇంకా చెప్పింది ఏంటి, అందరూ కూడా నీ యొక్క అంశలే, నేను కూడా నీ యొక్క అంశనే, నేనే కాదు రకరకాల జీవజాతులు అందరూ కూడా, అంటే ఈ అధోలోకం, ఉన్నత లోకం, భూలోకం ఏవి చూసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా నీ యొక్క అంశలే అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. సో ఇంకా ఏంటి అంటే మనకి ఇప్పుడు లాస్ట్లో చెప్తుంది, నీ ఈ భౌతిక గుణాలు నీకు అంటవు, ఈ భౌతిక కర్మలు నిన్నేం మోహితం చేయలేవు, ఇంకా ఇవన్నీ కూడా చెప్తూ ఉందన్నమాట. సో దానికి ప్రపాదుల వారు మనకి 9th చాప్టర్లో మనకి భగవద్గీతలో మయా దక్షిణ ప్రకృతి సుయితే సచరాచారం హేతు నానేన కౌంతేయ అనే శ్లోకం అనుకుంది. సో ఇదేంటంటే ప్రకృతి ఇవన్నీ కూడా అన్ని ఏంటంటే భగవంతుడి యొక్క నిర్దేశం మీదే పనిచేస్తూ ఉంటాయి అని చెప్పేసి, అందువలన ఆ భగవంతుడి యొక్క ఈ బాహ్య శక్తులన్నిటి మీద దేని మీద కూడా ఆకర్షితుడు కాడు అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. ఇంకో మనకి 13వ చాప్టర్లో కూడా శ్లోకాలు కూడా ఈ గుణాలన్నిటికీ కూడా ఎవరు ఆధిపత్యం అంటే మనకి భగవంతుడు ఈ గుణాల మీద ఎటువంటి ఎఫెక్ట్ ఆయన మీద ఉండదు, నిర్గుణం గుణభోక్తృచ. సో ఇవన్నీ ఆయనకి ఒకే కాలంలో భగవంతుడు సృష్టిస్తాడు కూడా, మళ్ళీ భిన్నంగా ఉంటాడు. అంటే మనందరితో ఉన్నట్టే మనతో ఈక్వల్, కానీ మనతో ఈక్వల్ కాదు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం మనం ఎప్పుడు? ఆ తత్వాన్ని ఏమంటాం మనం? చైతన్య మహాప్రభు చెప్పారు మనకు ఆ తత్వం గురించి. కరెక్ట్, అచింత్య భేద అభేద తత్వం. అంటే ఏంటి, ఏమి డిఫరెన్స్, ఏమి ఈక్వల్ మనం భగవంతుడితోటి? మన గుణ రూపాలు క్వాలిటీలో ఈక్వల్. కరెక్ట్, పరిమాణం అణువైతే ఆయన విభు అంటారు కదా మాతాజీ. అవును అవునమ్మా, మనము పరిమాణంలో చూసుకుంటే మనం చాలా తక్కువ, బట్ కానీ గుణాల్లో చూసుకుంటే భగవంతుడితోటి మనకి సమంగా ఉంటాయి. సో ఒక్కోసారి విభు అంటే భగవంతుడు, అణువులో మనం జీవం. అవును అవును, విభులోంచి అణువు వస్తుంది కాబట్టి అందుకని ఆయన విభు, మనం అణువు అనమాట. సో అందుకే మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటాం, ఎగ్జాంపుల్ అడిగింది నేను మిమ్మల్ని ఎందుకు అంటే, మనం గోల్డ్లో 1 గ్రాము గోల్డ్ తీసుకున్నా, లేకపోతే
కొండ ఒక బంగారం కొండ తీసుకున్న రెండిట్లో లక్షణాలు ఒకలాగే ఉంటాయి. మళ్ళీ సముద్రం, ఉప్పు సముద్రంలో నీళ్లు, ఒక చుక్క నీళ్లు తీసుకున్నా ఆ నీళ్ళు అన్నీ తాగినా ఒకే రకమైన ఉప్పు లక్షణమే ఉంటుందన్నమాట. కానీ పరిమాణం తీసుకుంటే ఇప్పుడు ఆ సముద్రం అంతాన్ని మనం ఉప్పుగా మార్చామనుకోండి, బోల్డ్ అంత ఉప్పు వస్తుంది. ఒక డ్రాప్ నీళ్ళలో ఎంత ఉప్పు వస్తుంది మనకి? ఒక కణం కూడా రాదనమాట. సో ఆ విధంగా తేడా అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు. సో లాస్ట్ అంతా కూడాను ఇది చెప్తున్నారు అనమాట. ఎలా అయితే మనం ఒక భక్తులమి ఎవరమైతే ఉంటామో మనకే ఈ భౌతిక దైవమైన మనం అందరం ఎప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, మనం ఒక ఈ 5-6 ఏళ్ల క్రితం మనల్ని చూసుకొని ఇప్పుడు మనల్ని చూసుకున్నాం అనుకోండి, డిఫరెన్స్ వచ్చిందా లేదా మనలో? ఒకప్పుడు మనకి ఇప్పుడు నేను ఒకప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం ఉన్న రజనీకి ఇప్పుడున్న రసరానికి చాలా తేడా ఉంది. నేను వంట వండాలంటే టెన్షన్ పడేదాన్ని. సాయంకాలం ఏంటి, ఉదయం కూరలుండి సాయంకాలం అన్నం పెట్టాలి అంటే టెన్షన్ పడేదాన్ని. ఇప్పుడు ఒక 50 మందికి వంట వండమన్నా టెన్షనే లేదు. ఓకే. మళ్ళీ ఇంకోటి, ఏమైపోతుందో, పిల్లలు ఏమైపోతారో, అమ్మో 2 పిల్లలు యుఎస్లో ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారో ఏంటో ఆ టెన్షన్ లేదు. ఓకే. ఈ విధంగా ఏంటంటే ప్రతిదీ మనం ఏమవుతుంది, ఎందుకు మనకి టెన్షన్ ఉండదు? సరెండర్ వల్ల మాతాజీ. ఏంటి మాతాజీ? భగవంతుడు సరెండర్ అవుతాం కదా, ఎస్, దాని వల్ల. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నేను ఎంత చూసుకున్నా నా చేతుల్లో ఏమీ లేదు, మొత్తం అంతా ఆయన మీద ఆధారపడింది అనే నమ్మకం ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు భౌతికమైన విషయాలు, ఒక చీర కొనుక్కుందాం, ఒక నగ కొనుక్కుందాం, పెట్టుకుందాం, పార్టీకి వెళ్దాం, అక్కడ వెళ్దాం, వీళ్ళని కలుద్దాం, వాళ్ళని కలుద్దాము, చక్కగా సినిమాలు చూద్దాము, టీవీలో సీరియల్స్ చూద్దాము, ఇవన్నీ మనకు తగ్గాయా లేదా? పూర్తిగా పోయాయని చెప్పను, బట్ తగ్గాయా లేదా కంపారిటివ్గా? ఇదే ఇంతకుముందు మనం ఏం చేసాము, చక్కగా ఆడోళ్ళతో కూర్చొని హస్కులు ఆడుకుంటూ కాఫీలు టీలు తాగుతూ బాతాకానీ కొట్టుకోమంటే ఎంత ఆనందించేవాళ్ళము. ఇప్పుడు అదే బాతాకానీ ఎవరైనా వచ్చి చెప్తుంటే ఏమవుతుంది? చిరాగ్గా ఉంటుంది మాతాజీ. విసిగొస్తుంది. ఎప్పుడు ఆపేస్తారా వీళ్ళు? కృష్ణ మేము తొందరగా ఈ రామాయణం ఎప్పుడు ఆపిద్దా అని ఇసుక్కుంటాం మాతాజీ. ఎప్పుడా అని, లేకపోతే ఏదో ఒక రీజన్. నేనైతే అంటే ఇది తప్పు యాక్చువల్ చేయకూడదు, అక్కడి నుంచి తప్పు యాక్చువల్గా నేను చేయకూడదు. నాకు ఒక్కొక్కసారి కొంతమంది ఫోన్లు చేస్తారు, చాలా సతాయిస్తుంటారు నాకు, ఫోన్లు ఎక్కువసేపు మాట్లాడతా. అంటే ఇప్పుడు మనం అనుకోండి ఏవో భక్తి గురించో లేకపోతే ఏవో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటేంటో చెప్తా ఉంటారు. అది ఇంకా నాన్ స్టాప్ అన్నమాట. ఇంకా ఎవరి గురించో మాట్లాడుతూ ఉన్నారనుకో, ఇంకా నాకు ఇనే శక్తి ఓపిక అయిపోయినప్పుడు వెళ్ళి ఏం చేస్తా అంటే నా కాలింగ్ బెల్ నేనే కొట్టుకుంటాను. సారీ, సూపర్ ఐడియా మాతాజీ, థ్యాంక్ యూ. నా కాలింగ్ బెల్ నేనే కొట్టుకుంటాను. కొట్టుకొని సారీ మాతాజీ ఎవరో వచ్చారు పెట్టేస్తున్నాను మాతాజీ అనేసి నేను పెట్టేస్తాను. ఓకే. అదే చేస్తాను, ఏం చేస్తాను ఇంకా మరి నేను, ఎందుకంటే అది మనం ఇంట్రెస్ట్ లేకుండా వినట్లేదు అనేది తెలిసినా సరే వాళ్ళకి ఏంటంటే చెప్పుకోవాలి. సో అది ఒకటి కరెక్టే, బట్ ఏంటంటే మించి కొంచెం సేపు మించి వినాలి అంటే మనకి అట్లీస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు, ఓకే, మన సొల్యూషన్ అడిగారు, మనకి తెలిసింది మనం చెప్తున్నాము అంటే అది ఒక రకం. కాకుండా వాళ్ళెవరో ఇలాగా, వీళ్ళు ఇలాగా, వాళ్ళు ఇది చేయించుకున్నారు, వీళ్ళు ఇది చేయించుకున్నారు, వీళ్ళు కొత్త చీరలు కొనుక్కున్నారు, అయితే ఇలాంటివి చెప్తున్నారు అనుకో, మనకి ఏమనిపిస్తుంది, ఇంక ఇసుకొస్తుందా లేదా? సో అలాంటి టైంలోనే చేస్తానే. ఓకే. మీరందరూ ఎవరైనా చేస్తే కాలింగ్ బెల్ కొడితే అది నిజం అనుకోకండి, నేనే కొట్టాను అనుకోకండి. ఓకే. కృష్ణ. ఓకే. సో హరే కృష్ణ. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనకి భగవంతుడు అనేది ఆయన యొక్క అంతరంగిక శక్తి, ఇవన్నీ కూడాను ఆయన శక్తుల ద్వారానే ఈ ప్రకృతి రిక్రియేట్ చేసి పడిన అన్నీ కూడా అన్నమాట. సో భగవంతుడికి కావాల్సినంత జ్ఞానము అన్నీ ఉంది. సో అందుకని ఆయన మాయలో పడాల్సిన అవసరమే ఆయనకి లేదనమాట. సో భక్తులే ఇలా ఉంటే ఆయనకి ఎందుకు జరుగుతుంది అనేసి మళ్ళీ మనం ఇందాక శ్రీ రూప గోస్వామిది ఆ శ్లోక చెప్పుకున్నాం కదా, మనసా కర్మణ గిర అనేసి. సో అదే అనమాట, మనం ఎప్పుడైతే ఆ బాహ్య శక్తికి అట్రాక్ట్ అవ్వకుండా, ఆ ఆకర్షణలకు లోన్ అవ్వకుండా మనం ఎలా అయితే భక్తిలో ఉండగలుగుతున్నామో, మనల్ని సృష్టించిన భగవంతుడు ఎందుకు విమోహితుడవుతాడు? ఆయన అవ్వడు కదా. సో ఇవన్నీ కూడా మనకి చెప్పుకొచ్చారు అనమాట. మెయిన్గా ఏంటంటే ప్రపాదుల వారు ఇంకా ఏం చెప్పారు అంటే, మనలో ఈ 5 రకాల వాయువులు అనేవి ప్రసరిస్తూ ఉంటాయి. ఇంకా మనకి కాళ్ళు, చేతులు, జిహ్వ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ రకరకాలుగా ఇంద్రియాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. అలా ఇన్ని పనిచేస్తూ ఉన్నా కూడా మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాము అంటే, ఇప్పుడు మనం భీష్మ పంచక ఉంది, అందరూ ఎంత కంట్రోల్గా చేశారు మనకి అంటే, మన జిహ్వ లేదా మనకి? మనకి ఉంది, మనం అందరం ఉన్నాము ఎదురుగా, మళ్ళీ మన వాళ్ళకు వంట వండి పెట్టాము. అలా అని అన్నీ మానేసి అసలు ఏమీ చూడకుండా కళ్ళకు గంతలు కట్టుకొని, అమ్మో నేను భీష్మ పంచక, నేనేమీ తినకూడదు, నేనేమీ చూడకూడదు అనుకోని, నేనేమి వినకూడదు అని ఒక మూల కూర్చున్నామా మనము?
మన పనులన్నీ చేసుకున్నాం కదా. ఇంట్లో వంటలు వండి పెట్టాము, క్యారేజీలు ఇచ్చాము, అన్నీ చేసి పెట్టాము. అయినా సరే మనం జిహ్వను మనం కంట్రోల్ చేసుకోగలిగామా లేదా? ఎలా కంట్రోల్ చేసుకోగలిగాము? సో అలాంటిది మనమే భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళమే మనమే ఇలా కంట్రోల్ చేసుకోగలిగితే అసలు భగవంతుడి మీద గుణాలే పనిచేయవు. ఆయన కంట్రోల్ చేసుకోలేడా? సో ఎవరైనా ఇలాంటి క్వశ్చన్లు పిచ్చి క్వశ్చన్లు అడిగితే ఇలాంటివి, ఎందుకంటే నేను ఆన్సర్లు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు అంటే ఇది భగవంతుడికి ఎందుకు నిర్గుణుడు అవుతాడు, ఆయన ఎందుకు మోహితుడు కాడు, ఇలా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు మనల్ని అడుగుతూ ఉంటారనమాట. సో అందుకే దీన్ని ఇంత పెద్ద పారాగ్రాఫ్ ప్రపాదులు వారు ఎందుకు ఇచ్చారంటే దానికోసమనే మనకి ఇచ్చున్నారనమాట. సో అందుకే లాస్ట్లో మనకి ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే మనం ఇలాంటి భౌతిక పరిస్థితుల్లో చిక్కుకోకుండా భక్తుల్లాగా బయటపడి మనం కూడా భగవంతుల్లాగా మనము వీటన్నిటిలోకి ఉండకుండా ఉండాలి అంటే మనకి ఒకటి చిట్కా, మనకి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఆ మంత్రాన్ని జపించుకుంటూ మనం భక్తిలో ఉన్నాము అంటే మనం కూడా ఆ దివ్య స్థితికి అనేది ఒకరోజు వెళ్తాము అనేది మనకి ఇక్కడ ప్రపాదులు వారు మెయిన్గా మనకి చెప్తూ ఉన్నారు. ఇంకా అదే కాకుండా ఏంటంటే నార్మల్గా ఈ బద్ధజీవులుగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ 6 అనేది కంపల్సరీగా ఈ బాధలు అనేవి ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. అంటే ఒక తరంగాలు అలల్లాంటివి అనమాట. ఒకటి పోతే ఒకటి, ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువు, ఈ అనేది కంపల్సరీ మనలో కనిపిస్తానే ఉంటాయి అన్నమాట. కానీ వీటి ఆరింటిని కూడా మనం పట్టించుకుంటాము భక్తులనే, మనం కాదు, భక్తులనే వాళ్ళు వీటిని పట్టించుకుంటారా? ఏకాదశి రోజు ఆకలేస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? అమ్మో అమ్మో నాకు ఆకలి వేసేస్తుంది, తినేయాలి అనుకుంటారా? వాళ్ళకి అలా ఏమైనా ఫీలింగ్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుంటాం మాతాజీ. మహామంత్రం చెప్పుకుంటారు, లేదా భగవంతుడి యొక్క బుక్ తీసుకొని చదువుకోవడం, ఒక లెక్చర్ వినడము, ఏదో ఒకటి చేస్తారు. ఆటోమేటిక్గా ఆకలి అనేది వాళ్ళకి ఎటుపోతుందో తెలియదు, ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. దప్పిక, నిర్జలా చేస్తాము, ఆ రోజు మనకి దప్పిక వేస్తుంది. వేసినా ఏముంటుంది, వెంటనే మనం భగవంతుడి నామని చెప్పించుకోవడం, లేకపోతే మనం ఇంకొక ఫ్రెండ్తో మాట్లాడడం, ఏదో ఒకటి చేస్తాము. ఆ ఫీలింగ్ ఎప్పుడు పోతుందో మనకు తెలియకుండానే పోతుంది. శోకం, మనకి ఏదైనా బాధ కలిగితే వెంటనే శోకంతో కూర్చుంటామా? లేదు, భగవంతుడే చూసుకుంటాడులే అని దాన్ని వదిలేసి మన పని మనం చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ మోహము, మనకి ఇది కావాలి అది కావాలి, నాకు ఇది లేదు అది లేదు అనేసి మనకి ఎక్కువ అటాచ్మెంట్ అవన్నీ తెచ్చుకోవాలి అని అది ఉండదు. ముసలితనం, ఓకే మనకి ఓల్డ్ అయిపోతున్నాము, మనం ఏం చెయ్యలేము అనేసి మనం బాధపడుతూ కూర్చుంటామా? ఏమీ లేదు, ఎంత చేయగలమో అంత. మొన్న నేను మీకు చెప్పాను, మీకు మిగతాయి శివుని మాతాజీ లెక్చర్ చెప్పినప్పుడు 24 సంవత్సరాలు ఒక అతను వీల్ చైర్లోనే ఉన్నాడు. మాతాజీ ఏమనుకున్నారు, ఓ నేను వెళ్ళి అతన్ని ఓదార్చాలి, ఏం చెప్పాలా అని మాతాజీ ఏదేదో ప్రిపేర్ అవుతున్నారంట. ఆ మనిషి ఏం చెప్తున్నాడు, మాతాజీ నేను బిందాస్గా ఉన్నాను, మీకు తెలుసా నాకు ఏ రోజు కూడా నాకు ఇలాంటి లైఫ్ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు, నేను ఈ వీల్ చైర్లోనే ఉన్నాను, నా జీవితం విరక్తిగా ఉంది, నేను చచ్చిపోదాము అని నాకు ఏ రోజు అనిపించలేదు మాతాజీ అని ఉల్టా మాతాజీకి ఎక్కువ చెప్తా ఉన్నాడంట ఆయన. అయ్యో ఇలా కదా మనం మైండ్ని ఇలా కదా సెట్ చేసుకోవాలి. మనకి ముసలితనం ఉంది, అయ్యో మాకు చావు వస్తుంది అని మనం భయపడం. మృత్యువా అసలు పట్టించుకోము, వస్తే ఇంకా తొందరగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాము అని, అది ఎప్పుడు వస్తుందా అని దాన్ని ఎదురు చూస్తూ దాన్ని పట్టించుకొని అది వచ్చినప్పుడు అది వస్తుంది, దాని పని చేసుకుంటుంది అని. సో భక్తులు అనేవాళ్ళు వీటిని గురించి పట్టించుకోరు. కానీ నార్మల్ పీపుల్కి మాత్రం ఈ 6 అనేవి మాత్రం అలల్లాగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అని చెప్పి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. సో మనం చేయాల్సింది ఏంటి, భగవంతుడిని శరణ వేడుకోవడం, భగవంతుడి యొక్క నామం జపించుకుంటూ భక్తి చేసుకుంటూ వెళ్తే మనం కూడా ఒకరోజు ఆ భక్తుల దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆమె ఏం చెప్పింది, మేమంతా కూడా నీ నుంచే వచ్చాము అని చెప్పేసి చెప్పింది కదా. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఇంకా ఓకే అలా అయితే నాకు ఇప్పుడు ఇంకా నాకు అటాచ్మెంట్స్ లేవని చెప్పావు, నాకు ఏ భౌతిక వ్యామోహాలు ఉండవని చెప్పావు. సో ఇప్పుడు ఇంకా నాకు ఈజీ కదా. ఇప్పుడు దాకేంటి, నేను ఆవు రూపంలో తీసుకున్నాను, నేను స్త్రీని, నన్ను ఎట్లా చంపుతావు, అది ఇది అని చెప్తావు. ఇప్పుడే నువ్వేం చెప్పావు, ఎటువంటి భౌతిక వ్యామోహాలు ఉండవు, గుణాల ఎఫెక్ట్ ఉండవు, నేను చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు నేను ఇంకా నేను ఈజీగా చంపచ్చు అని భగవంతుడు అంటాడు అనమాట. అలా అన్నాడు అనుకొని మళ్ళీ ఆమె ఏం ఆన్సర్ ఇస్తుందో మనం చూద్దాం ఇప్పుడు 30వ క్వశ్చన్లో. ఏనాహమాత్మయతనం వినిర్మిత ధాత్రా యతోయం గుణసర్గ సంగ్రహ స ఏవ మాం హంతు ముదాయుధస్వరాత్.
అపస్థితోన్యం శరణం కమాశ్రయే. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవనా? చదవండి నాగమణి మాతాజీ. ఏనాహమాత్మాయతనం వినిర్మితా దాత్రాయతోయం గుణసర్గ సంగ్రహ స ఏవ మాం హంతు ముదాయుధ స్వరాద్ అపస్థితోన్యం ఉపస్థితో శరణం. మాతాజీ. మాతాజీ ఉపస్థితో. ఉపస్థితో. ఉపస్థిత. ఓకే ఓకే మాతాజీ. స ఏవ మాం హంతు ముదాయుధః స్వరాద్ ఉపస్థితోన్యం శరణం కమాశ్రయే. ధరణి ఇట్లు పలకసాగెను, ప్రభు నీవు భౌతిక జగత్తును నడుపు వాడవు, నీవే ఈ జగత్తును త్రిగుణములను సృష్టించిన వాడవు కనుక సకల జీవులకు ఆశ్రయస్థానమగు నన్ను అనగా ధరణి సృష్టించినది కూడా నీవే అయినను ఓ దేవా నీవు పూర్ణ స్వతంత్రుడవు. అటువంటి నీవు ఇప్పుడు ఎదుట నిలబడి ఆయుధములతో నన్ను చంప సిద్ధపడినచో నేనెవరిని ఆశ్రయించగలను? ఎవరు నాకు రక్షణ ఇవ్వగలరు? హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇప్పుడు నాకేం భౌతిక అటాచ్మెంట్స్ లేవు కాబట్టి నేను నిన్ను చంపుతాను అని అంటే దానికి ఏం చెప్తుంది? నేనేం చేయగలను? ఇప్పుడు ఇప్పుడు మనం ఒక మొక్క నాటుకున్నాం అనుకోండి, ఆ మొక్కను మనమే పీకేసాం అనుకోండి, ఆ మొక్క ఏమనుకుంటుంది? ఏం ఫీల్ అవుతా మొక్క? రక్షించేవాడే భక్షించగలడు. ఎందుకు నాటినట్టు, నన్ను ఎందుకు పీకుతున్నట్టు? అంతే కదా. ఇప్పుడు నేనైతే ఏం చేయలేను, ఎందుకంటే నువ్వే సృష్టించావు, నువ్వే తీసుకుపోతున్నావు, నేనైతే ఏం చేయలేను. కానీ అసలు నువ్వు ఎందుకు చేస్తున్నట్టు? ఓకే, ఇప్పుడు నేను చంపేయగలను అని అనుకుంటున్నావు కదా, నువ్వు స్వతంత్రుడివి, నువ్వు ఇష్టమయ్యా, నువ్వేం కావాలంటే అది చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే నన్ను సృష్టించింది ఎవరు? నువ్వే సృష్టించావు. ఓకే, ఈ భౌతిక జగత్ సృష్టించింది నువ్వే, నడిపేవాడివి నువ్వే, అన్నీ సృష్టించేది నువ్వే, నడిపేవాడివి నువ్వే, చివరికి నేను కూడా అందరికీ ఆశ్రయస్థానం అనేసి భూదేవి అనుకుంటున్నాం, కానీ నన్ను సృష్టించింది కూడా ఎవరు? నువ్వే. అయినా నువ్వు స్వతంత్రుడు కాబట్టి నువ్వు చంపాలి అనుకుంటే చంపు, ఆల్రెడీ ఆయుధంతో రెడీగా ఉన్నావు నన్ను చంపడానికి. కాకపోతే నేనెవరిని ఆశ్రయించాలి? ఇప్పుడు పెంచిన వాడే మనల్ని ఏమంటారు, ఏదో అంటారు కదా, ఏదో ఒకటి ఉంది మాతాజీ, నాకు రావట్లేదు, అది నానుడు ఒకటి, పెంచిన వాడే నీరు పోస్తాడా? ఏదో అంటారు కదా మాతాజీ. నారు పోసినవాడు నీరు పోయడా. థ్యాంక్ యూ. నారు పోసిన వాడు నీరు పోయడా నీరు అని. పోయడా. ఇప్పుడు సృష్టించిన వాడివి నువ్వే కాపాడకుండా నువ్వే చంపేస్తానంటే నేనేం చేయాలి ఇంకా దానికి అనేసి నాకు వచ్చిందల్లా నేను నిన్ను ఆశ్రయించడం. సో తర్వాత నువ్వే చంపుతా ఉంటే ఇంకా నాకెవరు ఆశ్రయం ఇస్తారు? ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకోండి మన పిల్లలకి, మనం అడ్డం వెళ్ళి కాపాడుతూ ఉంటాము. మనమే చంపడానికి వెళ్ళాము అనుకోండి, అప్పుడు ఎవరు వచ్చి కాపాడతారు వాళ్ళని? మాతాజీ కంచే చేను వస్తాయి కదా. అవును. సో ఇప్పుడు చెప్పండి మాతాజీ. రాముడి ఉడత కూడా చెప్పారు కదా మాతాజీ. ఉడత అంటే సహాయం చేస్తూ ఉంటే రాముడే బాణం చూపేసరికి ఆయనతో అంటుంది, రక్షించే నీవే, ఎవరిని మొరబెట్టుకోను. అవును, అదే ఒక చిన్న పద్యం కూడా వస్తుంది మాతాజీ, అక్కడ నాకు గుర్తు. చాలా మంచిది. ఏమన్నా మీరే చెప్పాలి, మీరు కానీ జయలలిత మాతాజీ కానీ. రక్షించేవాడే భక్షిస్తే అంటారు. కరెక్ట్. సో ఆ విధంగా ఏంటి అంటే ఇక్కడ సేమ్ హిరణ్యకశిపు కూడా వాళ్ళ ప్రహ్లాద్ మహారాజుని చంపేటప్పుడు కూడా కొంతమంది ఇలాగే అనుకుంటారనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే ఆమె ఈ విధంగా మొరపెట్టుకుంది, ఓకే నువ్వు చంపాలి అనుకుంటే చంపు, కానీ ఇంకా నన్ను ఎవరుంటా రక్షించగలిగేవారు? ఆశ్రయించేవాడివే, ఆశ్రయం ఇచ్చింది నువ్వే, చంపాలనుకుంటుంది నువ్వే, ఇంకెంతకు మించి నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పేసి నువ్వు దానికి పూర్ణ స్వతంత్రుడివి అని. అవునా కదా? భగవంతుడికి స్వతంత్రం ఉందా లేదా? ఎక్కడొచ్చింది మనకి శ్లోక? భగవంతుడి స్వతంత్రుడు అని ఫస్ట్ శ్లోక ఏంటిది భాగవతంలో? జన్మాద్యస్యతో వెళ్ళండి లాస్ట్కి వెళ్ళండి.
జన్మాద్యస్యతోన్మయాదితరతా చాద్వేష అవిఘ్నస్వరాట్ స్వరాట్ తేనే బ్రహ్మహృదాయ స్వరాట్ వద్దు, ఆది బస్ కవయే అయిపోయింది. స్వరాట్. ముహ్యంతు స్వరాట్ స్వరాట్ అంటే తేనే స్వతంత్రం. ముహ్య ఎస్ మాత. అదే ఎక్కడొచ్చిందని అందుకే అడిగాను మిమ్మల్ని. ఎందుకంటే ఆల్రెడీ మీరు అందరు ఇప్పుడు పండిట్స్ అవుతున్నారు, అందుకనే మధ్య మధ్యలో ఇలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను నేను. ఓకే. ఓకే. సో మనకి ఆ స్వరాట్ అనే పదం అనమాట, స్వతంత్రము అనేసి. సో ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా అదే చెప్తున్నారు. ఏంటి అంటే ఇప్పుడు మనకి హిందీలో ఎప్పుడు మాతాజీ చెప్తూ ఉంటారు చూడండి, కృష్ణ మారేకు కృష్ణ రాకే మారేకు కృష్ణ మారే కృష్ణ మారే రాకేగా మారే రాకే. రాకే కృష్ణ కృష్ణ రాకేగా రాకే అంటే కృష్ణ మారేక్క. కృష్ణ రక్షించాలి అనుకుంటే చంపగలిగే వాళ్ళు ఎవరు, కృష్ణ చంపాలి అనుకుంటే రక్షించగలిగే వాళ్ళు ఎవరు. ఓకే. సో ఇదనమాట. మనం భగవంతుడికి శరణాగతి తీసుకోవడం ఒకటే మన దగ్గర ఉంది, అంతకుమించి ఇంకా ఏమీ లేదు. ఆయన ఏం చేయాలనుకుంటే ఆయన చేస్తాడు, ఆయన చంపాలనుకుంటే చంపుకుంటాడు, ఎవ్వరూ కాపాడలేరు. ఆయన రక్షించాలి అనుకుంటే ఎవ్వరూ మనల్ని చంపలేరు. సో మనం ఇది ఒక్క పదాన్ని మనం ఎప్పుడు పెట్టుకుంటాము అనేసి, ఇంక నువ్వే రక్షణ ఇచ్చినా నువ్వే చంపినా అనేసి మనకి చేయాల్సిందేంటి, సరెండర్ అయిపోవడం అనమాట. సో అదే అదే ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. కాకపోతే భగవంతుడు ఏంటి అంటే, మనం ఎప్పుడైతే భగవంతుడికి సరెండర్ అవుతామో అప్పుడు మనకి క్షిప్రం భవతి శర్మ మనకి ఉంది కదా. ఏంటిది మాతాజీ అది, నా భక్త నా భక్త మే నా ప్రణశ్యతి. ఓకే. నమే భక్త నా ప్రణశ్యతి. నా భక్తులు ఎప్పుడు కూడాను వాళ్ళకి ఆ, కింద పడిపోరు అని చెప్పేసి నేనే రక్షణ కలిగిస్తాను అనేసి భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. సో మనం అందుకని ఆ శరణాగతి ఒక్కటే తీసుకోవడము. ఇంకా మనకి భగవద్గీతలో లాస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ, మనం ఏం చేయాలి, భగవంతుడికి శరణ వేడుకోవడం ఒకటే, మిగతాదంతా భగవంతుడే చూసుకుంటాడు. మనలో ప్రాబ్లమ్స్ ఉన్నా మన పాపాలు ఉన్నా తొలగించాలి, ఏం చేయాలి అనేది భగవంతుడే చూసుకుంటాడు అనమాట. సో ఆ విధంగా మనం శరణు వేడుకోవడం ఒక్కటే గతి, ఇంకంతకుమించి ఇంకేమీ లేదు అని ప్రపాదులు వారు చెప్తున్నారు. ఈ సాంగ్ నాకు ఇది భక్తుల రాగులు రాసింది. కమలముఖి మాతాజీ మీకు గుర్తుందా ఇది, మానుదేవ అనేసి ఒకటి వస్తుంది సాంగ్. ఏంటి మాతాజీ? ఇది భక్తివినోద్ ఠాగూర్ రాసిన సాంగ్ మానుదేహో అనేసి, అంటే మానస్ దేహో గేహో. అదే అదే ఆ సాంగ్ మీరు పాడతారా, ఏమైనా ఉందా? ఫస్ట్ పారాగ్రాఫ్ ఇది, దాన్నే ప్రపాదులు వారు రాసి చెప్తూ ఉన్నారనమాట మనకి. అంటే మాతాజీ నేను జస్ట్ మొబైల్లో లాగిన్ అయ్యాను. ఓకే, ఈలోగా చూసుకోండి, నో ప్రాబ్లం, లాస్ట్ లైన్ పాడుదురు. సో మానస్ దేహ గోహ అనేసి అంటే నేనేంటంటే నా ఇల్లు, నా మనసు, ఆ దేహము అన్నీ కూడాను నీకు అర్పించుకున్నాను. నువ్వేం చేస్తావు, నువ్వు స్వతంత్రుడివి. నువ్వు దాన్ని కాపాడాలనుకుంటావో, రక్షించాలనుకుంటావో, లేకపోతే చంపేయాలనుకుంటావో, ఏదేమైనా సరే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టేది లేదు. ఓకే. సో ఇది పాట అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ప్రభుపాదుల వారు కూడా ఇది కోట్ చేసి ఎందుకు చెప్తున్నారంటే చూడండి, మనకి ముందున్న ఆచార్యులందరూ కూడాను ఏదైనా ఒక పాట రాశారు అంటే దాన్ని కూడా శాస్త్రానికి అనుగుణంగా పెట్టుకునే రాసేవారు. ఇప్పుడు దీనిలో చూడండి ఎంత మీనింగ్ ఉందో. నేను మొత్తం నా ఇల్లు, నా మనసు, నా శరీరం మొత్తం కూడాను నీకు అర్పించుకుంటున్నాను. నువ్వు దాన్ని రక్షిస్తావో చంపుకుంటావో, కానీ నువ్వు పూర్ణ స్వతంత్రుడు. నాకు తెలిసి ఏదైనా చేసుకునే హక్కు నీకుంది. కానీ ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా నేను నీ దాసుడిని నిన్ను వదిలేది లేదు. ఇదన్నమాట ఇక్కడ చెప్తుంది. ఓకే. సో ఈ రెండు మనకి చెప్తున్నారు, మనం చేయాల్సింది ప్రపాదుల వారు సరెండర్ అవ్వడమే, అంతకు మించి ఇంకా ఏమీ లేదు అనేసి. మీ అందరికీ నేను ఒక స్టోరీ చెప్పేదాన్ని. ఒక అతను ఏం జరుగుతున్నా కూడా ఏమనేవాడు, భగవంతుడిచ్చా భగవంతుడిచ్చా అంటూ ఉంటే ఊర్లో అందరూ పిచ్చోడా పిచ్చోడా అనుకునేవాళ్ళు అనమాట. కానీ తర్వాత అర్థమైంది ఏంటి, అతనే కరెక్టు అనేసి. ఎలా అంటే అతనికి 6 గుర్రాలు ఉండేవి అనమాట. సో 6 గుర్రాలు ఉంటే వాటినన్నిటినీ తీసుకొని వాళ్ళ అబ్బాయి బయటికి తీసుకెళ్లేవాడు, దానికి ట్రైనింగ్ ఇచ్చేవాడు, అలాగనమాట. దాంట్లో ఒక గుర్రం ఏంటంటే మంచి మంచి 6 గుర్రాలు కూడా చాలా మంచివి అనమాట. ఒక గుర్రం వెళ్ళిపోతుంది అనమాట. అందరూ వస్తారు ఊళ్ళో, అయ్యో మీ గుర్రం పోయిందంట కదా, ఎంత మంచి గుర్రము, అర్రే అని అంటారు. ఆయన ఏమంటాడు, ఏదోనండి అంతా భగవంతుడు ఇచ్చా అంటాడు అనమాట. నీకేమైనా పిచ్చా వేర్రా, నీ గుర్రం పోతే బాధపడటం అనేసి అంతా భగవంతుడిది అని అనుకుంటావు అనేసి, చిచి పిచ్చోడా
పిచ్చోడితో మాట్లాడకూడదు అనుకొని వెళ్ళిపోతారనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది, ఆ గుర్రం వెళ్ళిపోయిన గుర్రం మళ్ళీ ఏం చేస్తుంది, ఇంకొక 10 గుర్రాలను తీసుకొని వెనక్కి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం ఇంకా ఎక్కువ గుర్రాలు అయిపోయాయి. సో అబ్బా నువ్వు ఎంత అదృష్టవంతుడు అనేసి వచ్చి మళ్ళీ ఊళ్ళో వాళ్ళంతా పొగుడుతారు. నాదేముంది, అంతా భగవంతుడు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు అని చెప్తాడు. మళ్ళీ వీళ్ళు అనుకుంటారు ఏంటోలే, ఆనందం వచ్చినా ఇట్లాగే చెప్తాడు, దుఃఖం వచ్చినా ఇలాగే చెప్తున్నాడు ఈ పిచ్చోడు అనుకొని వెళ్ళిపోతారనమాట. తర్వాత ఏమవుతుంది, ఈ గుర్రాలని ట్రైనింగ్ ఇవ్వాలి కదా కొత్త వాటికి, ఇవ్వబోతూ ఉంటే దాంట్లో ఒకటి మరి ఆ, ఏమంటారు ఇది, కోపంతో లొంగకుండా ఉంటుంది కదా, అలాంటి గుర్రం అనమాట. దానికి ట్రైనింగ్ ఇవ్వబోతా ఉంటే ఆ పిల్లోని పడేస్తుంది. ఆ పిల్లోడు వెళ్ళి కాలు కొట్టుకొని ఆ ఇక రాయికి కాలు కొట్టుకొని ఆ కాలు ఇరిగిపోతుంది, సగం వరకు తీసేస్తారనమాట. సో ఇప్పుడు ఆ అబ్బాయి మంచం మీదే ఉంటాడు. సో ఇంకా అప్పుడు అందరూ వచ్చేసి అయ్యయ్యో ఎంత పని జరిగింది, ఎంత పని జరిగింది, ఆ గుర్రం పోయింది, ఏదో పోయి ఉంటే బాగుండేది, అనవసరంగా వచ్చింది, వచ్చి మళ్ళీ వీటిని తెచ్చి మీకు ఎన్ని కష్టాలు తెచ్చింది అని చెప్పి చెప్తారనమాట. చెప్తే ఏం చేస్తాము, అది భగవంతుడు ఎలా చేయాలో అలా చేస్తాడు అని చెప్పి చెప్తాడనమాట తండ్రి. చెప్తే ఇంకా వాళ్ళకైతే అసలు పిల్లోడు పడిపోయి మంచం మీద ఉంటే ఇది కూడా భగవంతుడు ఇచ్చా అంటావా నువ్వు, నిజంగా నువ్వు మెంటలోడివే అనేసి, ఇంక అసలు నీతో మాకు సంబంధమే లేదు, నీ ఇంటి వైపే రాము అని చెప్పేసి అందరూ తిట్టుకొని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి రాజు దండోరా వేస్తాడనమాట. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క పిల్లోడు రావాలి యుద్ధానికి అని చెప్పేసి చెప్తారనమాట. సో అప్పుడు అందరి ఇళ్లలో నుంచి వెళ్తాడు. ఈ అతని ఇంట్లో నుంచి ఆ పిల్లోడు వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు యుద్ధానికి? దెబ్బ తగిలుంటే తను దెబ్బ యుద్ధం తగిలింది చేయలేడు. కదా, దేనికి యుద్ధానికి పనికిరాడు కదా. అప్పుడు యుద్ధంలో అందరూ చనిపోతారు, ఆ ఊళ్ళో పిల్లలందరూ చనిపోతారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక్కడే ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు ఊళ్ళో వాళ్ళంతా, అదృష్టవంతుడు. భగవంతుడు నువ్వు ఎంత అదృష్టవంతుడో, నీకు ఒక్కడే మంచం మీద ఉంటే ఉన్నాడు, అట్లీస్ట్ కళ్ళెదుట ఉన్నాడు, మాకైతే మా ఎదుటే లేరు, మా పిల్లలు చనిపోయారు అని బాధపడ్డారనమాట. సో అప్పుడు కూడా ఆయన అదే పదం భగవంతుడు. సో ఇదే పరిస్థితి మనం రావాలన్నమాట. అప్పుడే భగవంతుడు మనల్ని కాపాడుకుంటూ వస్తాడు. సో ఏది టైంకి ఎలా కావాలి ఏంటి అనేది భగవంతుడికి తెలుసు. మనం భగవంతుడిని ఎలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు అని అడగాల్సిన పని లేదు అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట. సో ఇవాళ 31 చెప్పి ఆపేస్తాను, రేపు మిగతా 36 శ్లోకాలు చెప్పుకుందాం. మాతాజీ ఇదే రిలేటెడ్, మేబీ ఈక్వల్ అవుద్దా లేదో స్టోరీ తెలియదు. అడవిలో చాలా చెట్లు బాగా ఏపుగా పెరుగుతాయి, ఒక చెట్టు మాత్రం వంకర టింకరగా ఉంటది. ఎప్పుడు ఆ మిగతా చెట్లన్నిటిని చూసి ఎంత ఏపుగా ఎంత బాగా పెరుగుతున్నాయి, భగవంతుడు ఎందుకు నన్ను ఇలా ఉంచాడు అని చెప్పి ఎప్పుడు బాధపడతా ఉంటది. కానీ ఈ అడవిలో కొంటారు కదా వాళ్ళు, వచ్చి ఫారెస్ట్ వాళ్ళు బాగా మంచిగా ఉన్న పొడవుగా ఉన్న చెట్లన్నీ బలంగా ఉన్నాయని కొట్టుకురండి, అన్ని కొట్టుకుపోతారు, ఈ చెట్టును ఒక్కదో కొట్టారు వాళ్ళు. అవును. మీరు ఇది చెప్పగానే అదే స్టోరీ గుర్తొచ్చింది. అంటే అదేంటంటే మనం బాధపడాల్సిన పని లేదు, ఎందుకు ఇది చేశాడు అనుకొని ఆనందపడాలి. ఇప్పుడు ఏంటంటే తనేంటి ముందంతా పెరుగన్నం అది. బాధపడింది, తర్వాత ఎప్పుడో లేట్గా రియలైజ్ అయింది. సో అలా లేట్గా రియలైజ్ అవ్వకూడదు మనం ఏంటంటే మనకి ఇప్పుడు ఓకే, నన్ను లావుగా సృష్టించాడు, నాకు నలుపు కలర్ వచ్చింది, దీని వెనకాల ఏదో ఉంటుందిలే అని నేను మీకు ఎప్పుడు చెప్తాను. రేవతి మాతాజీ అని ఉన్నారు, మేము స్టార్టింగ్లో మేము అందరం కలిసి వెళ్ళేవాళ్ళం క్లాసెస్కి. అప్పుడు కొత్తలో నాకు నిజంగా ఇప్పటికి కూడా నాకు అది ఎంత బాగా గుర్తుంటే, స్పెషల్ చైల్డ్ తనకి. సో తన అందరూ ఏంటంటే అయ్యో అయ్యో అంటూ ఉండేవాళ్ళు. మాతాజీ ఒకటే చెప్పేదన్నమాట, ఎవరికి ఇవ్వకుండా నాకు స్పెషల్ చైల్డ్ ఇచ్చాడు అంటే ఆ పిల్లోని పెంచగలిగే శక్తి నాకుంది అనేసి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడు భగవంతుడు, ఎవరికి ఇవ్వకుండా అనేసి ఒకే ఒక్క పదం చెప్పింది. ఇంకా అంతే, ఆ దెబ్బతో ఎవ్వరు అనడం మానేశారు తన్ని మళ్ళీ. సో చూడండి అందులో పాజిటివిటీ చూడండి, ఎంతో భగవంతుడు నాకే ఎందుకు ఇచ్చాడు, ఆ ఓర్పు ఆ శక్తి నాకుంది కాబట్టి ఆ స్పెషల్ చైల్డ్ని తెచ్చి నా ఇంట్లో పెట్టారు. అంత ధైర్యంగా మనం ఎవరైనా ఒప్పుకోగలమా? పోనీ ఇప్పుడంటే అది భక్తిలో వచ్చింది వాస్తవం మాతాజీ, చాలా హయ్యర్ లెవెల్ వచ్చింది, సో ఇప్పుడు ఆ లెవెల్లో ఆలోచిస్తుందండి. స్టార్టింగ్ లెవెల్లో ఇది మాతాజీ చెప్పిన ఈ సెంటెన్స్. హరే కృష్ణ మాతాజీ, అలాగే అంటారు మాతాజీ. అలాంటి చైల్డ్ ఇచ్చిన వాళ్ళకి భగవంతుడి కృప వాడు చూడగలడు అనుకుంటేనే ఆ ఇంట్లో పెడతాడట మాతాజీ. కానీ అలాంటి అది పిల్లల్ని ఎంతమంది మాతాజీ పేరెంట్స్ అలా ఒప్పుకోగలరు? మేమేం తప్పు చేసాము, శిక్ష చేశారు అనుకునే వాళ్ళు హరికృష్ణ కొంతమంది. రసరాని మాతాజీ, అప్పుడు నాకు రేవతి మాతాజీ అంతలా తెలియదు, మేము అందరం చార్ధాంకి వెళ్ళాం కదా, అప్పుడు ఆవిడ అందరూ అడిగితే నేను ఇలా చెప్పాను అన్నప్పుడు నాకే అనిపించింది మాతాజీ, అప్పుడు తను కృష్ణ కాన్షియస్ లో కూడా లేదు. అప్పుడే అనుకున్నాను మాతాజీ, చాలా మాతాజీ గ్రేట్ అనేసి అలా అనుకోవడం కూడా.
ఇట్స్ రియల్లీ కదా, అంటే మన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనం అయ్యో అమ్మో అయ్యో అయ్యో అనుకుంటూ ఉంటాము. బట్ చూడండి అంత పెద్దదాన్ని కూడా ఎంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుందో తను. ఇప్పుడు కూడా ఆ పిల్లోని స్కూల్కి వద్దు అన్నారు, కానీ మాతాజీ వాడి చేత ఒక చిన్న ఎంటర్ప్రెన్యూర్ లాగా కొంచెం చిన్న చిన్న బిజినెస్, క్యాండిల్స్, ప్రింటింగ్, శారీస్ తీసుకుంటుంది, ధోతీస్, కుర్తీస్ తీసుకుంటుంది, వాటి డిజైన్స్ వేయిస్తుంది, వాటిని అన్ని సొసైటీలో అమ్ముతుంది. సో వాడిని ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉంచకుండా వాటితో ఫుల్గా బిజీగా ఉంటుంది మాతాజీ. సో అది ఏంటంటే మేము వెళ్ళిపోయే లోపల వాడు వాడు ఓన్గా ఏదో ఒకటి చేసుకోగలగాలి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాడిని ఏ విధంగా చేయగలగాలి, వాడిని ఏ విధంగా మోల్డ్ చేయాలి అనేది తను ట్రై చేస్తూ ఉందన్నమాట. సో మనం ఏం చేస్తాము, ఇంకేదోలే ఉన్నాడు వాడికి పెట్టుకుంటూ ఏదో ఉందాంలే అనుకుంటూ మనం బాధపడుతూ ఉంటాము. సో ఇవి మనం ఏంటంటే ఇలాంటివి చెప్పండి లీలారాణి మాతాజీ. సో బై అదనమాట. మిస్టేక్ తగిలింది మాతాజీ. నో ప్రాబ్లం మాతాజీ. మాతాజీ కొన్ని సమస్యలు ఎలా అంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి, పోతాయి అని ఇలా ఉంటాయి మాతాజీ. బట్ కొన్ని సమస్యలు లైఫ్ లాంగ్ ఛాలెంజ్ మాతాజీ అవి. ఛాలెంజ్ అయినా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అది నేను చెప్తున్నాను. దానికే ఇంతకే ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను క్యాంపులో 10 సంవత్సరాలు ఉన్నాను మాతాజీ. పర్సనల్ గా వాళ్ళందరితో తిరిగేదాన్ని, వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే అప్పుడు దాకా నేను బాగా ఏడ్చేసేదాన్ని, రాహుల్ నాకు ఎందుకు ఇలా ఇచ్చాడని. ఆ క్యాంప్ ఎంటర్ అయిన తర్వాత తెలిసింది, ఓకే వాళ్ళందరితో పోలిస్తే నేను చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నానని తెలియటం కోసం కృష్ణ నన్ను క్యాంపుకు పంపించాడని. అది నిజంగా ఆ పిల్లలతో ఉండే వాళ్ళకి అది ఎంత కష్టమో అది ఒక్కరోజు చెప్పేది కాదు మాతాజీ, ఒక మాటలో చాలా కష్టం. యా ఐ నో దట్. అది కానీ దాన్ని తీసుకొని ఎలా ముందుకు వెళ్తున్నాం అది నేను చెప్తుంది అది. ఓకే మాతాజీ అందరూ అది అలా యాక్సెప్ట్ చేయలేరు, అదే చెప్తున్నాను ఇప్పుడు. చాలా గ్రేట్ థింగ్. అవును, ఇలాంటి మనం చదువుతూ వెళ్తూ ఉంటే ఇప్పుడు మనం ఒకప్పుడు ఆలోచన తీరుకి ఇప్పటికి మనకి మారిందా లేదా? ఇంతకుముందు ఏంది, మనకి చిన్న ప్రాబ్లం వస్తే మనం దిగులుగా కూర్చునే వాళ్ళము, అమ్మో అయ్యో అనుకుంటూ. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఓకే అది ఆయన చూసుకుంటాడులే అనేసి మేబీ ఒక గంట 2 గంటలు దాని గురించి బాధపడతామేమో, తర్వాత వెంటనే మనం బయటకు వస్తున్నామా లేదా మూడ్లోంచి? మాతాజీ నేను రోజంతా కాంగ్రెగేషన్ అయినా వచ్చేవాళ్ళం కాదు. కరెక్ట్. నేను కాంగ్రిగేషన్ రాకముందు నార్మల్ గా అందరితో తిరుగుతూ పార్కులకు అలా పిల్లల్ని తీసుకుని ఆడుచుకునేదాన్ని కదా. అందరూ కృష్ణ రాహుల్ లేదని అంటే ఏం చెప్పలేక ఏడ్చుకుంటూ వచ్చేసేదాన్ని. బట్ ఎప్పుడైతే నేను సత్సంగానికి వచ్చానో నాకు రియలైజేషన్ వచ్చింది. నాకు ఇంకా భయం లేదు, ఇంకా నేను భగవంతుడి దగ్గర పెట్టేశాను, ఇంకా ఆయన చూసుకుంటాడు, ఇంకేం భయం లేదు. కానీ అప్పటిదాకా కృష్ణ చైతన్య నా ప్రెగ్నెన్సీ నా కడుపులో పడే వరకు నేను ఎంత పెయిన్ అనుభవించాను నాకే తెలుసు మాతాజీ. అయినా మాతాజీ అది ఉంటుంది, నేను కాదన్ను. ఇప్పుడు మాత్రం ఎవరైనా బాధ అనేది ఉంటుంది, బట్ ఏంటంటే ఒక రకమైన ధైర్యం ఏంటి అంటే మనకి భగవంతుడు చూసుకుంటాడు అనేసి ధైర్యం. ఓకే ఓకే. యయే తదా యయే తదా ఏంటది, దయే తదా దావసృజచ్చరాచరం స్వమాయయాత్మా శ్రమయా వితర్క్యయా తయైవ సోయం కిల గోప్తముద్యతః కథం ను మాం ధర్మ పరో జిఘాంసతి. చదవండి మాతాజీ ఎవరన్నా ఇవాళ క్లాస్లో. హరే కృష్ణ మాతాజి. చదవండి. యా ఏతదావసృజచ్చారచరం స్వయా స్వమాయయాత్మాశయ ఆత్మాశ్రయ యా విత్తర్యయాం మాతాజీ స్వయయా విత్తర్యయాం యా మాతాజీ. తయైవ సోయం కిల గోప్తముద్యతః కథం ను మాం ధర్మపరో జిగాంసతి. సృష్టారంభమున నీవు నీ అచింత శక్తి సమస్త సావర్జంగమును సృజించితివి. అదే శక్తిచే నీవు జీవులను రక్షింప ఇప్పుడు సిద్ధపడి ఉన్నావు. నిజమునకు ధర్మమునకు పరమ రక్షకుడు నీవే. అటువంటి నీవు నన్నేలా గౌరూపమును ఉన్నప్పటికీ సంహరింపగోరుచున్నావు. అదే సో ఇప్పుడు ఏంటంటే ఇందాక ఆమె చెప్పిన దానికి ఓకే సృష్టించింది నేనే అంటున్నావు కాబట్టి నేను మళ్ళీ డిస్ట్రాయ్ కూడా నేనే చేయగలను, సో అందుకు నేను చంపడంలో తప్పేముందైతే అనేసి ఆయన అడిగితే అప్పుడు ఆమె చెప్తుంది అనమాట. ఏంటి అంటే నువ్వు ఏంటంటే సృష్టి ఆరంభంలో ఏంటి నీ యొక్క శక్తులు, భగవంతుడు ఎన్ని శక్తులు ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి, కానీ దాంట్లో మనం 3 ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఏంటి ఆ శక్తులు? ఇచ్ఛాశక్తి, బాహ్య శక్తి, ఇంకొకటి ఉంది మాతాజీ. ఇచ్ఛాశక్తి ఎక్కడి నుంచి? అది 16లోది హరే కృష్ణ. ఇచ్ఛాశక్తి. కరెక్టా మాతాజీ? లేదు మాతాజీ,
అంటే ఈ మాతాజీ ఇచ్ఛాశక్తి, బహిరంగ, అంతరంగ, బహిరంగ శక్తి, తటస్థ. తటస్థ శక్తి, అంతరంగ శక్తి. ఎస్ మాతాజీ. అంతరంగికలో ఇవన్నీ ఇచ్ఛాశక్తి, లాదిని శక్తి ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకే. బహిరంగ శక్తి అంటే ప్రకృతి మాయాదేవి, తటస్థ శక్తి అంటే మనం అన్నమాట. సో ఇలాగేంటి అంటే స్థావర జంగాల్ని సృష్టించింది నువ్వే. ఓకే. మనకి ఇప్పుడు ఇది చెప్పేదంతా కూడా ఎలా అంటే క్రియేషన్ పార్ట్ అన్నమాట. సో అదే శక్తితో ఏం చేస్తున్నావు నువ్వు? ఫస్ట్ జీవుల్ని రక్షింపు ఇప్పుడు సిద్ధపడి ఉన్నావు. సో ఒకసారి ఏంటి, నువ్వు అందరినీ సృష్టించుతుంది నువ్వే, రక్షించేది నువ్వే. ఓకే. సో నువ్వు ధర్మానికి పరమరక్షకుడివి. సో అలాంటప్పుడు నువ్వు సృష్టించిన తర్వాత వాటిని ఎలా చంపుతావు? యావుని ఒక ధర్మాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు నువ్వు ధర్మాన్ని చూడాలి అనుకునేటప్పుడు నువ్వు నన్ను గోరూపంలో ఉంటే నన్ను ఎలా సంహరించగలవు? అంటే నువ్వు సృష్టించాను కాబట్టి నేనే సంహరించవచ్చు అని అడుగుతున్నాడు. కాబట్టి పృథు మహారాజు దానికి ఆన్సర్ చెప్తుంది అనమాట. నేను ఒప్పుకుంటాను, నీ యొక్క అంతరంగ శక్తి, అచంత్య శక్తులు ఎన్నైతే ఉన్నాయో వాటి అన్నిటి ద్వారా నువ్వు మమ్మల్ని అందరినీ సృష్టిస్తూ ఉన్నావు, రక్షిస్తూ కూడా నువ్వే ఉన్నావు. సో మళ్ళీ ఏంటంటే ధర్మానికి కూడా నువ్వే పరమరక్షకుడివి. అలాంటప్పుడు నేను ఆవు రూపం తీసుకుంటే నన్ను ఎలా చంపుతావు నువ్వు అని చెప్పేసి అడుగుతుందన్నమాట. సో అందుకని ఇక్కడ ప్రపాదుల వారు కూడా మనకి ఆ ధరణి ఏదైతే అడుగుతుందో దాంట్లో తప్పు లేదు కదా. మనము అదే ఇందాక అనుకున్నాం కదా, మనకి నారు పోసిన వాడే నీరు పోయడా అనేసి, ఆ నీరు పోయి కూడా నువ్వే చంపేస్తాను అన్నప్పుడు నేనేం చేయగలను అని చెప్పేసి, ఇంకా కాకపోతే నేను ఈ ఆవు రూపం తీసుకొని ఉన్నాను, నా మీద ఎంతో మంది ఆధారపడి ఉంటారు కదా, నువ్వు అలా ఎలాగ చంపుతావు అని చెప్పేసి. ఎందుకంటే ధరణియే కదా మనందరికి. ఇప్పుడు భూదేవి లేదనుకోండి, మనం ఏం చేయగలం? మనం ఏమీ చేయలేం కదా. సో ఇంతమందికి ఆధారమైన నన్ను చంపితే నీకేం వస్తుంది అని చెప్పేసి ఆమె అడుగుతుందో అన్నమాట. సో ఇక్కడితో ఆపుదాము. 32 నుంచి 4 శ్లోకాలు రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా?